మీకింత బుద్ధి లేకుండా పోయిందిట్రా. ఒరే, ఇదంతా పొత్తులుగాడి ప్లాన్ అన్నమాట. చెప్తా, రేపు రచ్చబండ దగ్గర తెలుస్తాను. ఇది షూటింగ్ కాదా? ఎంత మోసం! ఈ తిక్కనే మోసం చేస్తుందా? అయినా మీరని చెప్పొచ్చు కదా. మాకేం తెలుసయ్యా, మమ్మల్ని కొడతారు మీరు. నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడు భయపడే ఏం లాభం? ఈ బుద్ధి రాఘవేంద్రరావు బిఏ గెటప్ వేయక ముందు ఉండాలి. ఏదో పెద్ద సినిమా డైరెక్టర్ అనేసరికి కూర్చుపడ్డానే. ఆహా, మెడలో పళ్ల దండలు వేసుకుని వెళ్లి పిల్ల చేష్టలు చేస్తే ఇలాగే ఉంటుంది. అదిగో గజ్జల గంగమ్మ వస్తుంది. ప్రెసిడెంట్ గారు నమస్తే. నమస్తే. ప్రెసిడెంట్ గారు, ఈ శంకర శాస్త్రి నా దగ్గర అప్పు తీసుకున్నాడు. సంవత్సరం దాటి నా అప్పు తీర్చలేదు, వడ్డీ కూడా కట్టలేదు. తనఖా పెట్టిన ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం లేదు. దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి. ఆపండి చెత్త వెధవల్లారా. ఈయన తుమ్మమనలేదురా. మరేమన్నారు అత్త? దగ్గమంటుండు దగ్గుండి దగ్గుండి. చెత్త వెధవల్లారా. ఒసేయ్, నిన్న రజనీకాంత్ రావు వచ్చి డాక్యుమెంట్స్ చింపేశామనుకున్నారా? మీరు చింపింది డూప్లికేట్ డాక్యుమెంట్సే. ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి. అవి చూపిస్తా, ఇంట్లోంచి బయటికి గంటిస్తా. ఏంది? ఒరిజినల్ నీ దగ్గర ఉందా? అవును, ఇది చూపించండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.